కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం నమస్కారం లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700+ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వచ్చినటువంటి మన 6 పార్టిసిపెంట్స్ తో మనం పరిచయాలు పెంచుకుందాం. హాయ్ సుమా, నా పేరు నవ్యత. నేను 8th క్లాస్ చదువుతున్నా, హైదరాబాద్ నుంచి వచ్చాను. 8th క్లాస్ చదువుతున్నావా? నా తల్లి, నీకు లంగావాణి వేసేసరికల్లా నువ్వు ఇంటర్మీడియట్ ఏమో అని నేను అనుకున్నాను. ఓకే, చెప్పు నాన్న. హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, డాన్సింగ్, సింగింగ్ సాంగ్. ఓకే. నా పేరు అశ్విని, నేను 8th క్లాస్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. హాబీస్ సింగింగ్ సాంగ్స్, డాన్సింగ్. మీరు అందరూ ఒకటే స్కూల్ నుంచి వచ్చారా? అందరూ క్లాస్మేట్సా? ఓకే, వెరీ గుడ్. నా పేరు నవ్యశ్రీ, నేను 8th క్లాస్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాము. నా హాబీస్ ప్లేయింగ్ షటిల్, డాన్సింగ్. ఓకే. నేను 8th క్లాస్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్, ఎక్సెట్రా. ఓకే, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. నా పేరు మేఘన, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఓకే. నా పేరు లయ, నేను 8th క్లాస్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ రీడింగ్ బుక్స్, డాన్సింగ్, ఎక్సెట్రా. ఓకే. సో ఈ రోజు వచ్చినటువంటి ఈ 8th క్లాస్ స్టూడెంట్స్ లో నవ్యత, నవ్యశ్రీ, మేఘన, లయ, నిఖిత అండ్ అశ్వినిలో ఎవరవుతారు స్టార్ బాలిక? వేచి చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా జరా. ఎవరికి స్టార్ వచ్చిందో చూద్దాం. చూడండి. ఎస్, నవ్యత. నవ్యతకి 20 పాయింట్స్ ఇచ్చేసాం. మరి మీకేమొచ్చింది? మరి ఇప్పుడు నీకోసం దింపుతున్నాం పంజరం. One, two, three, go. మేఘన అవుట్ అయిపోయింది. మేఘనకు 10 పాయింట్స్. హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయి బయటకు వచ్చినటువంటి డాక్టరు, అలాగే ఎగ్జామినేషన్ రాసేసి బయటకు వచ్చిన స్టూడెంట్ ఒక్కటే డైలాగ్ చెప్తారు. అదేంటో తెలుసా నీకు? మేము చేయాల్సిందంతా చేసాం, ఇంకంతా పైవాడి చేతిలో ఉంది. ఇద్దరికి అంతే, సేమ్ టు సేమ్.
ఓకే థ్యాంక్ యూ 1 2 3 గో ఓకే సో లయకి 12 పాయింట్స్ ఒక మామయ్య పెళ్ళి అవుతుంటది కూతురికి అల్లుడికి. సో మామయ్య అల్లుడికి చెప్తాడనమాట, మా కూతురికి ఇప్పటి వరకు ఏడుపు అంటే ఏంటో తెలీదు అని అంటాడు. సో అల్లుడు అంటాడు, పర్లేదు మామయ్య నేను ఇప్పుడు నేర్పిస్తాను మీకు ఏడుపు అని అంటాడు. పిచ్చోడు, వాడికి ఏం తెలుసు, ఆ అమ్మాయే నేర్పిస్తుంది వాడికి. ఏడుపు అంటే ఎలా ఉంటుందో వాడికి తెలుస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసి అత్తారింటికి వెళ్ళేటప్పుడు అదేనంట ఆ అమ్మాయి ఏడ్చేటువంటి ఆఖరి ఏడుపు, అదేనంట అబ్బాయి నవ్వేటువంటి ఆఖరి నవ్వు. ఓకే థ్యాంక్ యూ, వెళ్ళు. నీకు ఇంకా అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. రెడీ 1 2 3 గో. సో అశ్వినికి 14 పాయింట్స్. చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు, మెడ ఉంటుంది కానీ తల ఉండదు. ఏంటి? చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు. ఓకే, మెడ ఉంటుంది కానీ తల ఉండదు. చొక్కా, షర్ట్. యా కరెక్ట్. 1 2 3 గో. నవ్యశ్రీకి 16 పాయింట్లు అండ్ నిఖితకి 18 పాయింట్లు. ఒక పొడుపు కథ. అందరు ఈ మధ్య పొడుపు కథలు తెగ ప్రిపేర్ అయ్యేసి వస్తున్నారు. నాకే ఇక్కడ ఎక్కువ క్వశ్చన్లు అవుతున్నాయి. ఇప్పుడు నేను వీళ్ళందరినీ కలిపి అడిగేది ఒక్కొక్కరికి 2 క్వశ్చన్లు వస్తాయి కదా ప్రశ్నకు వేళాయరాలు, కానీ 6 కలిపి ఆల్మోస్ట్ 12 క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నారు. అడగమ్మ తల్లే, నేనే ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అడుగు. జాన్ వాళ్ళ మమ్మీకి 3 కొడుకులు. ఒక కొడుకు పేరు జూన్, ఇంకో కొడుకు జూలై, ఇంకో పేరు జాన్. నేను నారు పోస్తారు, నీరు పోస్తారు, ఎంత కోసినా మొలుస్తూనే ఉంటుంది. జుట్టు. గడ్డం. అదే అది ఎక్కడ మొలిస్తే ఏంటి? గడ్డం, జుట్టు, తల మీద. కాళ్ళు ఉంటాయి కదలలేదు, కానీ ఎంత దూరమైనా వెళ్తుంది. వెళ్తుందా? మనం తీసుకెళ్ళాలా దాన్ని? ఏం లేదు, అదే వెళ్తుంది. అదే వెళ్తుందా? కాళ్ళు ఉంటాయా? కాళ్ళు ఉండవా? కానీ ఎంత దూరం అన్నా వెళ్తుంది. మన ట్రైను, పట్టాలు, బస్సు అయితే నాకు తెలియదు, చెప్పి. రూట్, దారి. అయితే పట్టాలు కూడా కరెక్టే, ఆ దారిలో వెళ్తుంది కదా పట్టాలు. ఓకే థ్యాంక్ యూ, బాగుంది. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు
పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే ఓకే చప్పట్లు కొట్టండి ఒకసారి నవ్యతకి అండ్ అశ్వినికి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? లయ యమదొంగ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్. ఇప్పుడు ఒక డైలాగ్. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటున వినా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. బ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? బజర్ ప్రెస్ చేసింది నిఖిత. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్. ఇది లెజెండ్ సినిమాలోని డైలాగ్. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటున వినా కంటికి కనిపించినా చెవికి వినిపించినా తొక్కి పడేస్తా. ఇప్పుడు ఇంకో పాట. Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Kotapada. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. అందంగా పెట్టినావే స్పాటు, గుండె తాకింది ప్రేమ గన్ను షాటు. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్. క్యాట్ బాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు. పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. మైకు సెట్టు మోగినట్టు మైండ్ అంత గోలనుందే. బెంగాలీ స్వీటులోన భంగేదో కలిపి తిన్న ఫీలింగ్ గుమ్ముతుందే. కౌబోయి డ్రెస్సు వేసినట్టు, కృష్ణరాయలోని గుర్రమెక్కినట్టు, భూమి మీద ఉన్న చోటే ఉంటూ ఆ మూరు మీద కాలు పెట్టినట్టు. సిమ్ములేని సెల్లులోకి ఇన్కమింగ్ వచ్చినట్టు, సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడర్ అద్దినట్టు. పిచ్చి పిచ్చి ఉందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే.
ఒకసారి చప్పట్లు కొట్టండి నిఖితకి అండ్ లయకి అండ్ నవ్యతకి. ఈ కిర్రాక్ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆ కిర్రాక్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పబోతోంది నిఖిత. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామలాగి. బ్యాంక్ లో ఏం దాచుకుంటారు? డబ్బులు. కరెక్ట్ ఆన్సర్ తీసుకో 6. నవిత 2. నవ్యశ్రీ 1. మేఘన 1. లయ 1. అశ్విని 1. సచిన్ టెండూల్కర్ ఏ ఆటగాడు? క్రికెటర్. తీసుకో అమ్మా 6. నవిత 1. వద్దు వద్దు నిఖిత ప్లీజ్ 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 ప్లీజ్. నవశ్రీ 2. వద్దు ప్లీజ్ ప్లీజ్. లయ 2. అశ్విని 1. ఓకే, జాగ్రత్తగా విను. 2 + 2 +2 +2 +2 +200. 210. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్ తీసుకో. నిఖిత 3. నవేత 2. నవ్య 1. గోవా అంటే తెలుగులో ఏ పండు? జామ పండు. తీసుకో 6. నవ్యత 1. లయ 3. నవ్య 1. మేఘన 1. ఒక్కొక్క ఫ్యాన్ కి 3 రెక్కలు ఉంటే ఒక రూమ్ లో 3 ఫ్యాన్లు ఉంటే అన్ని ఫ్యాన్లకి కలిపి ఎన్ని రెక్కలు ఉంటాయి? 9. 6 పాయింట్లు తీసుకో. నిఖిత 3. నవ్యశ్రీ 1. అశ్విని 2. కొన్నే ఉంది నా దగ్గర. 30 రోజుల వయసున్న పాప ఎంత దూరం నడుస్తుంది? ఆప్షన్స్. ఏ నడవలేదు, బి 5 మీటర్లు. 5 మీటర్లు. 30 డేస్ వయసుండే బేబీ నడవదు నాన్న. మగధీర సినిమాలో హీరో ఎవరు? రామ్ చరణ్. అంతేగా, మన రామ్ చరణ్. తీసుకో 6. నిఖిత 3. నవేత 1. లయ 1. అశ్విని 1. బాతు, హంస, కోడి, పులిలలో బాగా పరిగెత్తే ప్రాణి ఏది? ఆప్షన్స్. ఏ హంస, బి పులి. హంస. ఇది హింస. నో, పులి. కరెక్టే. పులి వెంట పడితే హంస పులి కన్నా ఫాస్ట్ గా పరిగెడుతుంది. సారీ నాన్న, రాంగ్ ఆన్సర్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. 100 సైకిళ్లకు 100 రిక్షాలు కలిపి ఎన్ని చక్రాలు ఉంటాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 300, ఆప్షన్ బి 500. 500. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. నవ్యత 1.
నిఖిత 1, అశ్విని 1. మీ అమ్మ నీకు 10 యాపిల్ ఇచ్చింది, ఎప్పుడని అడక్కు ఇచ్చింది. మీ నాన్న నీకు 6 యాపిల్స్ ఇచ్చాడు. మీ తాతయ్య 8 జామ పండ్లు ఇచ్చాడు. నువ్వు మీ చెల్లికి 6 యాపిల్ ఇచ్చేసావు. ఇప్పుడు ఎన్ని యాపిల్స్ ఉంటాయి? 10. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. ఆ 10 యాపిల్స్ ఏవి? దేంటి తీసుకురాలేదా నువ్వు ఇక్కడికి? ఇంత చెప్పింది నీ దగ్గర నుంచి యాపిల్స్ నేను కొట్టేద్దామని. తీసుకో. నిఖిత 2, నవ్యశ్రీ 1, మేఘన 1, అశ్విని 2. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని. స్కూల్ ని తెలుగులో ఏమంటారు? బడి. బడి అంటారు, పాఠశాల అంటారు. తీసుకో. లయ 1, నిఖిత 3, నవ్యత 2. మనం ముక్కు ద్వారా ఆక్సిజన్ పీల్చుకొని ముక్కు ద్వారా వదిలేది ఏమిటి? చీమిడి. చీమిడి. ఆ వదలడం గురించి కాదమ్మా నేను అడిగింది. మనం ముక్కు ద్వారా వదిలే వాయు గ్యాస్. ఏం గ్యాస్? దాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ ఆక్సిజన్, బి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో అమ్మా. లయ 2, అశ్విని 1. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. సమ్మర్ లోన లస్సీలా, వింటర్ లోన కాఫీలా, ఊరిస్తున్నావే పట్టెల్లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా. రామోకేమో తమ్ముళ్ళ, జాకీ చాన్ అల్లుళ్ళ, ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా. రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారోను చిట్టికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసి పోతే ఓని కట్టాబంటే టాపులేసి పోతే పూలే పెట్టాబంటే టాపులేసి పోతే వీలే కొట్టామంటే టాపు టాపు టాపులేసి పోతిరో. కోతికేమో కొబ్బర్లా, పిల్లాడికి బర్గర్లా, నచ్చేస్తూ
చేస్తున్నావే అరే కొత్త ఫిల్మ్ ట్రైలర్ పోలీసుకి రౌడీలా ఆడోళ్ళకి చాడీలా బుక్ అయిపోయావే నాకు సెట్ అయిపోయావే సోడా బుడ్డిలోని గోళీలా రాయే రాయే నా రాకాసి గోళ్ళు కొరికేసి ఒళ్ళు విరిచేస్తే రారో రారో నువ్వు ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే పులేసిపోతే కాటు కెట్టాపట్టే పులేసిపోతే కాటు లేసాపట్టే లేసిపోతే గోడే దుకాబట్టే లేసిపోతే డోర్రి కొట్టాబట్టే పులేసిపోతే 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 ఓకే గట్టిగా ఒకసారి ఇద్దరికి చప్పట్లు కొట్టండి. నిఖిత అండ్ నవ్యత అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇక మొదటి చిత్రం నిఖిత. వెంకటేష్. చూద్దాం. ఎస్ వెంకటేషే రైట్ ఆన్సర్ 6 పాయింట్. తర్వాత చిత్రం నిఖిత. అనుష్క. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అందరూ కళ్ళజోడులు పెట్టుకుని వస్తే మేము మాత్రం ఏమైనా తక్కువ, అందుకే మేము పెట్టుకొని వచ్చాం. చూడండి మమ్మల్ని అందరూ. నెక్స్ట్ చిత్రం అశ్విని. ఐశ్వర్య రాయ్. కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత అలా అనిపిస్తుందా నీకు? సరే చూద్దాం. కానీ అది కాజల్. నీకు -6. ఈ అమ్మాయి స్పెట్స్ పెట్టుకోలే, సో తీసేసేయండి. నెక్స్ట్ చిత్రం అశ్విని. తమన్నా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లమ్మ. నెక్స్ట్ చిత్రం ఎవరో స్పెట్స్ పెట్టుకుని వచ్చారు, మళ్ళీ స్పెట్స్ పెట్టుకోండి అందరూ. నిఖిత. రవితేజ. చూద్దాం. ఎస్ రవితేజనే కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఆయన అటువైపు చూపిస్తున్నాడు ఏంటి? ఓకే నెక్స్ట్ చిత్రం అశ్విని. రామ్ చరణ్. ఓహో రవితేజ ఈయన వైపు వేలు చూపించాడా? -6. పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అనమాట నన్ను చూపించాడు అని. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే అమ్మాయిలు అరటిపండు తింటారు ఫస్ట్, తర్వాత బంతాట ఆడతారా? అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి బంతుల్ని ట్యాప్ చేయాలన్నమాట.
మీరు ఇక్కడ బౌన్స్ చేస్తే ఆ మధ్యలో పడితే పాయింట్లు లేవు. ఈ 3 బుట్టల్లో ఏ బుట్టలో పడినా పాయింట్లు ఇస్తాం. అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి అన్న. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 ఇదిగో 42 పాయింట్. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 48. అండ్ నీకు డిన్నర్ సెట్. రెడీ? 1 2 3 గో. డైరెక్ట్ గా నువ్వు వేసిన ఒక బంతి మాత్రం నేను తీసేస్తున్నాను. సో 1 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్స్. హండీ సెట్. ఆల్ ది బెస్ట్ లేయా. 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అబ్బో 120 పాయింట్స్. అండ్ రైస్ కుక్కర్. ఓకే నిఖిత, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 102. కూల్ కెగ్. ఓకే నీ టార్గెట్ 22 6. లీడ్ లో ఉన్నది నిఖిత. గెలిచేది నువ్వా నిఖితానా నువ్వే డిసైడ్ చేయాలి. ఓకే ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 72. అండ్ రోటీ మేకర్. ఓకే థ్యాంక్ యూ. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఈ రోజు స్టార్ బాలిక నిఖిత. మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే నీ సొగసే చూసి